ఎల్ డిసెంబర్ 26కి సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని ఈరోజు మనము చూద్దాము. జపాన్ వాళ్ళు వరల్డ్లోనే లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని స్టార్ట్ చేశారు. సో దాన్ని వచ్చేసి 15 years బ్యాక్ దాన్ని స్టార్ట్ చేశారు, అంటే 2011లో. యాక్చువల్గా దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తారంటే టెప్కో, టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. ఓకే, యాక్చువల్లీ ఇది ఎక్కడ పర్ఫెక్ట్గా లొకేట్ అయిందంటే క్వాషివాకజాకి కరీవాలో ఈ వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది లొకేట్ అవ్వడం జరిగింది. కిరణ్ జాదవ్ గారు రీసెంట్గా 10 meters ఎయిర్ రైఫిల్లో గోల్డ్ మెడల్ అనేది సాధించారు. రీసెంట్గా 68th నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ స్టేట్ షూటింగ్ అకాడమీ భూపాల్లో జరిగింది. ఓకే, సో దీని తర్వాత జూనియర్ ఫైనల్లో మహమ్మద్ ముర్తాజా వానియా గారు గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. ఇన్ ద మెన్ యూత్ ఫైనల్ ఓంకార్ వికాస్ గారు కూడా గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. రీసెంట్గా 40 under 40 లాయర్ అవార్డ్ 2025కి అడ్వకేట్ శుభం అవస్థి గారికి ఈ అవార్డు అనేది రాయడం జరిగింది. సో ఎందుకంటే ఇండియాలోనే ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ హానర్ ఇది. ఇతను ఇండియన్ లీగల్ ఫ్రాటర్నిటీలో ఇస్తారన్నట్టు ఈ అవార్డు అనేది. ఓకే, సో ఈ అవార్డు అనేది ఇతనికి ఎక్కడ ఇచ్చారంటే 6th BV లీగల్ వరల్డ్ 40 under 40 అవార్డ్స్ అనేది ఇతనికి రావడం జరిగింది. ఈ సెరమనీ అనేది న్యూఢిల్లీలో జరిగింది. ప్రతి ఇయర్ మనం డిసెంబర్ 24th నేషనల్ కన్జ్యూమర్ డేగా జరుపుకుంటాము. ఇది వచ్చేసి మనకు 1986 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఎఫిషియంట్ అండ్ స్పీడీ డిస్పోజల్ త్రూ డిజిటల్ జస్టిస్. ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తారంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వారి అండర్లో ఇది ఉంటుంది. రీసెంట్గా శ్రీలంక సైక్లోన్ దిత్వాతో స్ట్రగుల్ అయింది కదా, సో మన ఇండియా తరపు నుంచి వాళ్ళకు $450 million రిలీఫ్గా ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అందులో 100 million గ్రాంట్ వచ్చేసి ప్యాకేజ్ అండ్ 350 million క్రెడిట్ అనేది చేయడం జరిగింది. ఇందులో హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హౌసింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. మన దీనికి ఆపరేషన్ పేరు ఏం పెట్టారంటే ఆపరేషన్ సాగర్ బంధు. PM మోడీ గారు రీసెంట్గా రాష్ట్ర ప్రేరణ స్థల్ని ఓపెన్ చేయడం జరిగింది లక్నోలో. సో వాజ్పేయి గారి 101 బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇది ఓపెన్ చేశారు. సో దీంట్లో భాగంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ దాది, దీన్ దయాళ్ ఉపాధ్యాయది అండ్ అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళ ముగ్గురి స్టాచ్యూస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ మ్యూజియం వచ్చేసి లోటస్ షేప్డ్ ఉంటుంది అండ్ 88,000 square feetలో ఉంటుంది. హర్యానా 23rd డిస్ట్రిక్ట్ని డిక్లేర్ చేశారు అండ్ దాని యొక్క పేరు వచ్చేసి హన్సీ. ఇట్ వాజ్ రీఆర్గనైజింగ్ హిస్సా డిస్ట్రిక్ట్. ఓకే, ఇంక్లూడ్స్ హన్సీ అండ్ నౌర్నాద్ సబ్ డివిజన్స్. వైస్ ప్రెసిడెంట్ గారు రీసెంట్గా ఒక బుక్ని రిలీజ్ చేశారు, సనాతన్ సంస్కృతికి అటల్ దృష్టి. ఈ బుక్ వచ్చేసి వాసుదేవ్ డేనాని గారు లాంచ్ చేయడం జరిగింది. హీ ఈజ్ ద రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్. ఈ పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ రిఫ్లెక్టెడ్ ఏ సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఇన్ ఇండియా. ఓకే, ఇతని యొక్క బర్త్ యానివర్సరీ వచ్చేసి మన గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.